హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్డిజే డైలీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చి నవరాత్రులప్పుడు పెంచలకోనకు వెళ్ళామండి. మా ఫ్యామిలీ అనుకోకుండా సడన్గా అనమాట. ఇక ఆ రోజు నవరాత్రులకి లీవ్ ఇచ్చారు కదా, అప్పుడు కూడా కొంచెం అప్పుడప్పుడు వర్షం పడుతూనే ఉందన్నమాట. సరే, ఇంకా ఎందుకో మా వారు ఎక్కడికి రాను అనేవారు. ఆ రోజు సరేలే పదండి అని చెప్పనే కొద్దిగా వెంటనే ఒకే 15-20 నిమిషాల్లో రెడీ అయిపోయామన్నమాట ఇంట్లో అంతా కూడా. సరే నేనైతే ఇంకా పులిహోర కూడా చేసుకున్నా, టమాటా రైస్ చేసి పెట్టాను అనమాట. చేసుకొని క్యారీ లాగా ఎత్తుకున్నాను. అత్తమ్మ వాళ్ళైతే తినలేదు, కారులోనే తింటున్నారు. సరే, ఇంకా మా ఫ్యామిలీ వరకు అయితే నేను, నా 3 పిల్లలు, మా వారు కారులో అయితే వెళ్తున్నాం అనమాట. సరే, ఇక ఈ వీడియో ఎందుకు ఇప్పుడు పెడుతున్నారా అని అనుకోవచ్చు మీరు. ఏం చేస్తుందండి, ఒక్క వీడియో వైరల్ అవ్వాలంటే 1000 వీడియోలు చేయాలని అంటారు. నా దరిద్రం ఏంటో గానీ అక్కడికి ఆగిపోతూ ఉంటాయి. సరే, కానీ నా జ్ఞాపకంగా ఉండాలనే ఉద్దేశంతో అయితే నేనైతే వీడియోలు పెట్టుకుంటూ స్టార్ట్ చేసుకున్నాము యూట్యూబ్ అయితేననేసి. అదే విధంగా ఒక్క వీడియో అప్లోడ్ చేయాలంటే ఎడిటింగ్ యాప్లోకి పోయి ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేద్దామని అనుకునే టైంకి అప్లోడే అవ్వదండి వీడియో. ఎందుకంటే దాని ముందు కొన్ని వీడియోలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ డిలీట్ చేసిన తర్వాతే ఈ వీడియో ఇది అవుతుంది, సేవ్ అవుతుంది అనమాట. అలా ఉందండి నా పరిస్థితి. అందరికీ అలానో లేకపోతే నాకేనే ఇలా జరుగుతుందో ఏమో తెలియదు, యూట్యూబర్స్కి తెలియదు నాకు. కానీ వాళ్ళు ఉంటాయిలేండి, పెద్ద పెద్ద ఫోన్లలో చేస్తూ ఉండొచ్చు. కానీ నాకు నా శక్తికి తగినట్టు నేను ఇలాగే అనమాట చేసుకుంటూ ఉంటా. కానీ వీడియోలు అయితే ఓహో అని పట్టేసుకుంటూ ఉంటా, పెడదామని. కానీ ఇలాగే లేట్ అయిపోతూ ఉంటాయి అనమాట. సరే, మొత్తానికైతే ఈ విధంగా అయితే మేము బయలుదేరాము. అక్కడ వచ్చి మా మామయ్య గారు కూడా వచ్చారు. సరే, మొత్తానికైతే మేము అక్కడ వెంకటగిరి దగ్గర పోలేరమ్మ తల్లి గుడి అనమాట. నేను చూడండి, నేను ఒక గజని టైప్లో అనమాట. ఫస్ట్ ఒక 15 ఏళ్ళ ముందు మేము ఇక్కడ చీరల వ్యాపారం చేసేవాళ్ళం అనమాట, తెచ్చుకొని. అప్పుడంతా చూసాను ఈ గుడి. నేను ఇప్పుడు పెద్ద గుడి కట్టారేమో అనుకొని చాలా ఏళ్ళకి వెళ్ళానులేండి. అది రోడ్లోనే ఉంటుంది అనమాట. ఈ విధంగా నేను పెద్ద గుడికి తొడుక్కోపోలేదు అనుకుంటూ వస్తున్నా మా వారితో. ఇదే పోలేరమ్మ గుడి ఇక్కడే ఉండేదేనండి గుడి. నాకు ఆశ్చర్యమైంది. ఇంకా సరే, ఈ గుడి అయితే నేను చూసానండి అంటే, అంతేలే నువ్వు ఒక గజని 4 అన్ని మర్చిపోతూ ఉంటావు చూసినట్టు అని అంటూ తిడతా వస్తున్నారనమాట. సరే, అక్కడికైతే దండం పెట్టుకొని టెంకాయ కొట్టుకుని అక్కడ కూడా రేట్లు ఎక్కువ అమ్ముతున్నారనమాట. టెంకాయ వచ్చి 60 రూపాయలు. ఒక పువ్వు వేశాడు, కర్పూరం ఒక బిల్ల పెట్టాడనమాట. ఏం చేద్దాం ఇంకా దేవుడు అని చెప్పి తీసి ఒక టెంకాయ అయితే సూర టెంకాయ కొట్టేసి వచ్చామన్నమాట. సరే, వస్తుంటే కొమ్మగించి గడ్డ అయితే తీసుకున్నామండి. అది పిల్లలకు ఫస్ట్ టైం అట్లా, అప్పుడప్పుడు ఎప్పుడో 6 నెలలకు ఒకసారి తెచ్చుతూ ఉంటారనమాట మా వారు. సరే, అది ఒకటి న్యాచురల్ ఫుడ్ కదా, మనం అవి ఇవి ప్యాకెట్లు కాకుండా ఇవి తిందామని చెప్పి తీసుకున్నాము. 1/4 కిలో 100 రూపాయలు అంటే. సరే, ఇంకా అత్తమ్మ, మేము, మా అందరూ కూడా ఒక ముక్క అయితే తీసుకొని తిన్నామన్నమాట. ఇంకా బయలుదేరుతున్నాము. వర్షం మబ్బులైతే మా వారికి ఎండకు తట్టుకోలేరు, ఇంకా వర్షానికి తట్టుకోలేరు అనమాట. అట్లా ఉంటది వాళ్ళు. సరే, ఎండ ఉన్నా ఉడుకని అంటూ ఉంటారు. మనం ఎక్కడికైనా తీసుకెళ్తే చాలరా దేవుడా అన్నట్టు ఉంటాం మా ప్రాణము. సరే, ఏదో ఇంకైతే వెళ్తూ ఉన్నాము. చల్లగానే ఉండదన్నమాట వాతావరణం అయితే. ఇంకైతే రోడ్డు పెంచలకోనకైతే వెళ్ళామండి. అక్కడ చూసుకొని పోలేరమ్మ తల్లి గుడి చూసుకొని, పెంచలకోన చూసుకొని, అలాగే చెంగాలమ్మ గుడి చూసుకొని వచ్చేద్దాము ఒకసారి కారు ఎత్తుకునేసి అలాగ అనుకున్నారనమాట మనసులో ఆయన. సరే, ఆయన ప్రకారం ఆయన వెనకాల మేము పోతూ ఉన్నాం అనమాట. ఉదయమే ఇంకా మేమైతే వెళ్ళడమే 10 అయిపోయింది అనమాట ఇంటికాడ నుంచి. అదే చెప్పాను, అప్పటికప్పుడు అనుకునేసి అయితే. సరే, ఇప్పుడైతే పెంచలకోనకైతే వెళ్ళామండి. అక్కడ చూడండి గుడి అయితే జనం కొంచెం మీడియంగానే ఉండరు, ఎక్కువ లేరు. అక్కడైతే మనకు స్టే చేసేదానికి రూమ్స్ ఉన్నాయి. ఇంకైతే పెండ్లి మండపం కూడా ఉందండి. పక్కనైతే కోనేరు ఉంది. పూర్తిగా అయితే నేను చుట్టి చూడలేదు, కానీ అక్కడైతే అంత వాతావరణం ఇది వరకు ఇది 2వ సారి పోవడం నేను. చాలా బాగుంది అక్కడైతే. చూడని వాళ్ళకు మాత్రమే చెప్తున్నా ఇలాగా. సరే, ఈ విధంగా అయితే ఇది పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉంటుంది, చూడండి. తప్పకుండా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని. సరే, ఈ విధంగా అయితే ఆ పెంచలకోనలో అలాగ చుట్టి చూసుకుంటూ వచ్చాము. అక్కడే అన్నదాన సత్రం కూడా ఉందండి. ఇక్కడైతే కూర్చున్నాము. మేము తిన్నామా లేదా అనేది వీడియో అయితే 2వ పార్ట్ లో అయితే చెప్తాను చూడండి.